హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తున్నారు కదా, నాకు కాన్ఫిడెన్స్ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగుంది, చూస్తుంటారు కదా, నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. చాలా సింపుల్, చిన్న సింగిల్ స్వీట్ అండ్ షార్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్‌లో ఒక బర్త్‌డే వీడియో అనేది చూసారు కదా! అలాంటి బర్త్‌డే వీడియో మీ ఫోటోస్ పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్‌లో కైన్‌మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్‌లో వితౌట్ వాటర్ మార్క్ కైన్‌మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. ప్రో వెర్షన్ అన్నమాట. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. నాకు చాలామంది కామెంట్ చేస్తున్నారు. నేను మీరిచ్చిన ఫైల్స్ అనేవి డౌన్‌లోడ్ అవ్వట్లేదనేసి. ఫ్రెండ్స్, మీకు నేను ప్రతి ఒక్క వీడియోలోని చెప్తున్నాను. ఒకటే మాట, మీకు ఇన్‌కేస్ డౌన్‌లోడ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత డౌన్‌లోడ్ గాని రాకపోతే రీలోడ్ అనేసి కింద కనిపిస్తుంది కదా! అక్కడ 2 టైమ్స్ క్లిక్ చేయండి. తర్వాత పక్కాగా డౌన్‌లోడ్ అనేది అవుతుంది. డౌన్‌లోడ్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు అర్థమైందనేసి అనుకుంటున్నా. కామెంట్ చేస్తా చాలామంది కామెంట్ చేస్తున్నారు ఇట్లానే. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. కింద రీలోడ్ బటన్ కనిపించిందనుకోండి, అక్కడ క్లిక్ చేయండి. 2 టైమ్స్ క్లిక్ చేశారనుకోండి, డౌన్‌లోడ్ అనేది అవుతుంది. ఇన్‌కేస్ 2 టైమ్ క్లిక్ చేసిన తర్వాత కూడా రాకపోతే దాని తర్వాత ఒకసారి బ్యాక్‌కెళ్ళి మళ్ళీ అదే లింక్‌పై క్లిక్ చేసి మళ్ళీ రీలోడ్ అని కొట్టండి. ఆ తర్వాత డౌన్‌లోడ్ అనేది వస్తుంది. డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఎప్పటిలాగా నేను ఈ వీడియోకి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ ప్రాబ్లమ్ ఏమైనా వచ్చిందనుకోండి, కింద రీలోడ్ బటన్ కనిపిస్తుంది. 2 టైమ్ రీలోడ్ చేయండి. తప్పకుండా డౌన్‌లోడ్ అనేది వస్తుంది. తర్వాత డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫైల్స్‌లోకి తీసుకెళ్తుంది. మీరు డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకున్న ఆ ప్రీసెట్ లింక్ ఏ ఫోల్డర్‌లో అయితే పెట్టుకున్నారో ఆ ప్రీసెట్ లింక్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఓపెన్ అయిన తర్వాత ఇందులో మీరు చేయడానికి ఏం లేదు. ఓన్లీ ఫర్ మీ ఫోటో రీప్లేస్ పెట్టుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్‌గా అవి ఫోటో చూస్తున్నారు కదా! బ్యాక్‌గ్రౌండ్ ఫోటో చాలా ఎక్కువ ఫోటోస్ ఉన్నాయి కదా! ఆ ఫోటోస్ కూడా ఎలా ఎడిట్ చేయాలనేది ఈ వీడియో మధ్యన ఎక్కడో ఒక దగ్గర ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, అంతవరకు ప్లీజ్ ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. ఎక్కువ నేను చెప్పదలుచుకోలేను. వీడియో అనేది లెంత్ అయిపోతుంది. సో తర్వాత రైట్ సైడ్‌లో స్క్రోల్ చేయండి. ప్రతి ఒక్క దీన్ని ఇలానే ఉంచేసి రైట్ సైడ్ స్క్రోల్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. చూస్తుండ్రు కదా! ఈ ఇమేజ్ మీరు రీప్లేస్ పెట్టుకోండి. రీప్లేస్ పెట్టుకోవడానికి ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ ఉండొద్దనమాట. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడ అక్కడికెళ్ళి ఆ వీడియో చూసారనుకోండి, హెచ్‌డీ క్వాలిటీలోని బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది క్లియర్‌గా అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ వీడియో చూసి యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో నేను ఇచ్చుంటాను. ఆ వీడియోలోనే డౌన్‌లోడ్ చేసుకొని హెచ్‌డీ క్వాలిటీలోని బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత ఫోటోపై ఇట్లా క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్‌గా రీప్లేస్ అనేది అయిపోతుంది. ఇన్‌కేస్ మీ ఇమేజ్ గాని పెద్దగా గాని, చిన్నగా గాని అయినట్లయితే క్రాపింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి కరెక్ట్‌గా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ అనేది ఇట్లా చేసుకోండి. మీకు నచ్చినట్లు కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ అనేది అయిపోతుంది. తర్వాత మొత్తం బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ ఫోటో అనేది ఉంటుంది కదా! దానికి కావాల్సిన నేమ్ అనేది ఇక్కడ టెక్స్ట్ ఇచ్చాను. అక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఎడిట్ టెక్స్ట్‌పై క్లిక్ చేసి మీరెవరి పేరైతే ఇక్కడ రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో దాన్ని ఎరేజ్ చేసి పేరనేది రీప్లేస్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్‌గా నేను ఇంకో పేరనేది పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. అదే కాకుండా ఓకే. ఇట్లా శ్రావ్య అని పెట్టుకొని ఓకేపై క్లిక్ చేసిన తర్వాత చూస్తుంటారు కదా! నేమ్ అనేది యాడ్ అయిపోతుంది. చూసారా? అక్కడ నేమ్ అనేది కనిపిస్తుంది చాలా చిన్నగా. ఇంకా మీకు పెద్దగా కావాలంటే పెద్దగా మీరు ఇట్లా పెట్టుకోవచ్చు. సో, చిన్నగా అయితేనే మంచిది. మోర్ దెన్ బెటర్ అనుకుంటాను. సో, బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ అనేది కనిపిస్తుంది. చూస్తున్నారు కదా! ఫ్రేమ్ స్టైల్‌లో. ఆ ఇమేజ్ అనేది ఎలా యాడ్ చేయాలంటే ఇప్పుడు నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం బ్యాకొచ్చేయండి. బ్యాకొచ్చిన తర్వాత అలా ఎడిట్ చేసుకోవడానికి దానికొక అప్లికేషన్ అనేది కావాలి. ఆ అప్లికేషన్ పేరనేది పిన్స్ అనమాట. ఆ అప్లికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి డౌన్‌లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ప్లే స్టోర్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటుంది అప్లికేషన్ అనేది. కాకపోతే మీకు ప్రో వెర్షన్ రాదనమాట. నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకున్నారనుకోండి, మీకు ప్రో వెర్షన్ అన్ని ఫీచర్స్ అన్‌లాక్ అనేది ఉంటుంది. చాలా మంచి ఫీచర్స్‌తో మీరు దీనిలో ఏ టెక్స్ట్ అయినా సరే ఎడిట్ చేసుకొని, ఇమేజెస్ అయినా ఎడిట్ చేసుకొని
ఎక్స్‌పోర్ట్ అనేది హెచ్‌డీ క్వాలిటీలో చేసుకోవచ్చు. సో, ఆ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో మీ ఫోటోస్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. మీరు చాలా ఫోటోస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మేబీ ఒక 30 లేదా 20 అది మీ చాయిస్. మీరు ఎన్ని ఫోటోలైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను మీకు చూపించడం కోసం కొన్ని ఫోటోలు మాత్రమే సెలెక్ట్ చేసి చూపిస్తాను. నాకు లోడింగ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో, అది మీ మొబైల్ బట్టి ఉంటుంది. నా మొబైల్ కొంచెం స్లో కనుక లో వెర్షన్ కనుక ఇట్లా లోడింగ్ అనేది తీసుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోస్ అనేవి ఇట్లా చూపించిన తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో, అంటే ఫోటో ఎడిటింగ్ అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. దానికి కొన్ని ఇమేజెస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. నేను ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా సంథింగ్ ఇట్లా ఒక 6 ఇమేజ్‌లు ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. 5, 6 ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా హార్ట్ సింబల్‌లోనే చూసారు కదా! ఫోటో ఫ్రేమ్ అనేది కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ షేప్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 1:1 రేషియో ఉంది కదా! అక్కడ క్లిక్ చేసి 9:16 రేషియో సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా! ఫోటో ఫ్రేమ్ అనేది మారిపోయింది. సో, ఇప్పుడు ఇదే ఇమేజ్‌ని హ్మ్. మీకు హెడ్ గాని, లేక సంథింగ్ ఏదైనా గాని కట్ అయినట్లయితే, ఇక్కడ ఎడిట్ అనే దీనిపై క్లిక్ చేసి, ఏ ఇమేజ్ మీకు ప్రాబ్లమ్ అయితే ఆ ఇమేజ్‌పై క్లిక్ చేసి, క్రాపింగ్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి, కరెక్ట్‌గా ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. చూసారు కదా! యాడ్ అనేది అయిపోతుంది. తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేసి, పైన రైట్ సైడ్ కార్నర్‌లో ఇక్కడ డౌన్‌లోడ్ బటన్ కనిపిస్తుంది కదా! అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత కింద 3K హై ఫ్రీ అనేసి కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి హెచ్‌డీ క్వాలిటీలో మీ ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ కైన్ మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు సేవ్ చేసుకున్నారు కదా! అదే ఇమేజ్‌ని రీప్లేస్ పెట్టుకోవాలి ఇందులోని. ఇక్కడ ఇమేజ్ పై క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు సేవ్ చేసుకొని పెట్టుకున్న ఇమేజ్ ఎక్కడైతే ఉందో, ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆటోమేటిక్‌గా రీప్లేస్ అనేది అయిపోతుంది. చూస్తున్నారు కదా! దాని తర్వాత ఇక్కడ యానిమేషన్ అన్నీ నేను ప్రొవైడ్ చేశాను. ఆల్మోస్ట్ సెట్ అయిపోతుంది. సో, తర్వాత బ్యాక్‌కొచ్చేయండి. ఫ్రెండ్స్ వీడియో ఆల్మోస్ట్ మన వీడియో అనేది ఎడిటింగ్ అయిపోయినట్టే. సో, ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనొచ్చిన బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. అండ్ ఇది ఎక్స్‌పోర్ట్ అనేది చేసుకోండి. ఎక్స్‌పోర్ట్ చేయడానికి మీకు తెలియకపోతే యారో సింబల్ పై క్లిక్ చేసి వీడియో క్వాలిటీ అనేది వెరీ హైలో ఇట్లా పెట్టుకొని సేవ్ యాస్ వీడియో కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేశారనుకోండి హెచ్‌డీ క్వాలిటీలో వీడియో అనేది సేవ్ అయిపోతుంది. జై హింద్.